నమస్తే శ్రీహరి గారు. ఈ భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం నుండి ప్రారంభోత్సవం ముగింపు వరకు కూడా ఎంత విజయోత్సవంగా ఇది ముగిసిందనడానికి నిన్నటి నుండి కూడా వైసీపీకి సంబంధించినటువంటి కీలక నాయకులు కావచ్చు, ద్వితీయ శ్రేణి నాయకులు అందరూ కూడా సోషల్ మీడియా కార్యకర్తలుగా మారిపోయారు. అదే ఈ విజయం ఎంత విజయం సాధించింది అనడానికి ఉపమానంగా చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే ఈ విమానాశ్రయం ప్రారంభం నుంచి కూడా ఇది మా క్రెడిట్ అని వాళ్ళందరూ నెగిటివ్ పోస్టులు పెట్టుకోవడానికి పరిమితం అయిపోయారు. ఎందుకోసం అంటే ఇదంతా కూడా ఉడుకుపోతనం అనేటటువంటిది జనమే చెప్తున్నారు. ఇది ఉదయం నుంచి కూడా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ విజయనగరం జిల్లా భోగాపురం వస్తున్నారంటే ఆ 9 గంటలకి అందరూ కూడా ఇక్కడ ప్రజలు రావాలని కూటమి నేతలు చెప్తే నిన్న సాయంత్రం నుంచి కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి బస్సుల ద్వారా అదేవిధంగా హిల్ టాప్ ఏరియాలో గిరిజనులు కూడా ఆ కొండ దిగి అక్కడి నుంచి పార్వతీపురం, సీతంపేట, సాలూరు, అరకు ఈ ప్రాంతాల నుంచి అక్కడి నుంచి ఏర్పాటు చేసినటువంటి బస్సుల్లో విజయనగరం ఈ రోజు వేకువజామునకు చేరుకొని అంటే ఉదయం 7 అయ్యేసరికే మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా ఫిల్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇది సభ ఎంత విజయం సాధించిందనడానికి ఒక ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు. 3 లక్షల మంది ప్రజలు వస్తారని నేతలు అయితే అంచనా వేశారు. అయితే విమానాశ్రయం పరిసరాలన్నీ కూడా ఎటు చూసినా సరే పక్కనే సముద్రం ఉంది, ఇక్కడేమో జన సముద్రం ఉంది. ఈ రకంగా మారిపోయింది పరిస్థితి అంతా కూడా. హైవే జాతీయ రహదారి కావచ్చు, అటు నాతవలస వరకు, ఇటు తగరపు వలస వరకు, శ్రీకాకుళం, ఇటు విశాఖపట్నం, ఎక్కడ చూసినా సరే వెహికల్స్ అన్నీ కూడా హైవే పైన సైడ్కి నిండిపోయాయి. అదేవిధంగా ఈ నిర్వాహకులు ఎవరైతే జిల్లా అధికారులు వీళ్ళందరూ కూడా ముందుగానే నిర్దేశించినటువంటి పార్కింగ్ ప్లేసుల్లో కూడా పూర్తి స్థాయిలో వాహనాలు నిండిపోవడం జరిగింది. మొత్తంగా మనం చూసుకుంటే సభ చాలా చాలా విజయవంతమైంది. ఎప్పుడో 1983లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా రావటం, అప్పుడు 30-40 వేల మంది జనం వస్తే ఆహా ఓహో అనేటటువంటి వారు ఈరోజు 3 లక్షల మంది ప్రజలు వచ్చేసరికి మంత్రముగ్ధులు అయిపోతున్నారు. నిర్వాహకులు, పార్టీ కూటమికి సంబంధించిన నేతలు కావచ్చు, అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి, పార్వతీపురం, మన్యం ఈ 6 జిల్లాలకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు. మనం ఉదయం ప్రత్యక్ష ప్రసారాలు చాలా మనం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చాలా మంది ప్రజలు వారి తాలూకు అనుభూతులను కూడా మనతో ఏబిఎన్తో పంచుకోవడం జరిగింది. ఇదేదో ఒక్క విమానాశ్రయం చూడడానికి కాకుండా ఇదొక చారిత్రాత్మక ఘట్టం. ఈ ఘట్టంలో మేము పాల్గొవటం మా అదృష్టంగా భావిస్తున్నామని వాళ్ళు ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, మోదీ గారి తాలూకా ఘనత కూడా వాళ్ళు వేణోళ్ళు ప్రశంసించారు. ఇది 10 ఏళ్ళైంది ఈ విమానాశ్రయం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ రెండేళ్లలో పనులు వేగవంతం కావడం జరిగింది. గత 5 ఏళ్లలో వైసీపీ ఉండేటప్పుడు మేము ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి పనులైతే మాత్రం మందకొడిగే. చంద్రబాబు నాయుడు ఈ విమానాశ్రయానికి శంకుస్థాపన చేస్తే మొత్తం భూములు ఇచ్చేస్తాము, రైతులకు భూములు తిరిగి ఇచ్చేస్తాము, ఇక్కడ విమానాశ్రయం రద్దు చేస్తామని ఇదే స్థలంలో ఇక్కడనే జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం జరిగింది. అయితే మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి ఆయన శంకుస్థాపన చేయడానికే పరిమితం అయ్యారు తప్పించి ఏ విధమైనటువంటి పనులు త్వరితగతిన చేసుంటే ఆ క్రెడిట్ వాళ్ళకి దక్కుండేది, కానీ అది చేయలేకపోయారు. ఈ రోజు కూటమి నేతలు అదేవిధంగా ప్రత్యేకించి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా రావడం, మరోవైపు చంద్రబాబు నాయుడు, లోకేష్ పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి కేంద్రీకరించడంతో ఇంత ఘన విజయం ఈ రోజు సాధించడం జరిగిందని ప్రజలు చెప్పుకుంటున్నారు. సో అర్థమైంది శ్రీనివాస్. ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజల రియాక్షన్ ఎలా ఉంటే, మరి సజ్జల కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. కొబ్బరికాయ కొట్టింది, గుమ్మడికాయ కట్టింది,